వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి వచ్చేటువంటి పర్యాటకులకి భక్తులకి ఒక మధురానుభూతినిచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో రైల్వే బోర్డు డెవలప్ చేస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ని రీడిజైన్ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరుపతి రైల్వే స్టేషన్ని రీమోడల్ చేసేటువంటి ప్రాసెస్లోకి అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీతో పాటు నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక కీలక విభాగం ఈ లాజిస్టిక్స్ డెవలప్మెంట్స్లో భాగంగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ రన్ చేసేటువంటి వ్యవస్థ. దీన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ తిరుపతిలో అధునాతనమైనటువంటి బస్ స్టాండ్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. గతంలోనే ఈ డిజైన్స్ కొన్ని వచ్చినాయి. వీటికి సంబంధించినటువంటి 5 మోడల్స్ని ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వాటిలో కొన్ని మాడిఫికేషన్స్ని కూడా సజెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఒక మాల్ తరహాలో అలానే తిరుపతి వెంకటేశ్వర స్వామిని రిఫ్లెక్ట్ చేసే విధంగా 7 అంతస్తుల భవనం తరహాలో కనిపించే విధంగా ఒక 13 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ ఉన్నటువంటి తిరుపతి బస్ స్టాండ్ని తీర్చిదిద్దబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో భాగంగానే ఈ సజెషన్స్ని కొన్నిటిని ఆయన చేశారు. ఈ రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇది ఒక మధురానుభూతి ఇవ్వాలి అనేటువంటి విధంగా తీర్చిదిద్దాలని చెప్పని ఆశిస్తున్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ బస్ స్టాండ్ని డిజైన్ చేస్తున్నారు. 13 ఎకరాలు విస్తీర్ణం, కనీసం 150 బస్సుల్ని హ్యాండిల్ చేసే విధంగా ఒకేసారి 150 బస్సుల్ని హ్యాండిల్ చేసే విధంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అలానే ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించి కూడా 2 ఎంట్రీలు, 2 ప్రవేశ ద్వారాలు, 2 ఎగ్జిట్ మార్గాలు ఉండే విధంగా 2 చొప్పున ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏకంగా టెర్రస్ పైన అయితే హెలికాప్టర్ ల్యాండింగే ఉండే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. వీటన్నిటిపైన సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సమీక్ష జరిపారు. దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, అలానే ఫ్యూచర్ని డిసైడ్ చేసే విధంగా, ఫ్యూచర్ని ఆకట్టుకునే విధంగా ఈ డిజైన్లన్నీ ఉండాలి. కంప్లీట్గా సోలార్ పవర్ సొల్యూషన్స్ తీసుకురావాలి. ఇందులో షాపింగ్ మాల్స్, వచ్చినటువంటి యాత్రికులు ఒకవేళ వెయిట్ చేసేటువంటి సమయం ఉంటే కనుక వాళ్ళకి రిక్రియేషన్ ఉండే విధంగా కొన్ని మాల్స్ని, కొన్ని రిక్రియేషన్ ఏరియాస్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడి నుంచి టూరిజంను ప్రమోట్ చేసే విధంగా అవకాశం ఉన్నంత వరకు పరిశీలన జరపాలంటే రోప్ వే మార్గాలు వంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా సమాచారం. సో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్స్లో ఫైనల్గా ఏది అప్రూవ్ చేస్తారనేది కొంచెం క్లారిటీ రావడానికి సమయం పట్టొచ్చు. కానీ పనులు వీలైనంత వేగంగా ప్రారంభించాలి. 2 నుంచి 3 ఏళ్లలో ఈ కొత్త బస్ స్టాండ్ను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఎందుకంటే రోజుకి 1,00,000 మంది యాత్రికులు తిరుపతిని సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1,00,000 మంది బస్సు ద్వారా ప్రయాణించినా కానీ తట్టుకునే విధంగా దీన్ని రూపొందించాలని చెప్పని ఏపీ సీఎం సజెస్ట్ చేశారు. సో మొత్తం ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్, డిజైన్స్ పైన జరగాల్సినటువంటి ఫైనల్ కసరత్తు ఇవి 2 కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్లస్ నేషనల్ హైవే అథారిటీస్కి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ రెండు కలిసి సమన్వయంతో ఒక ప్రణాళికను ఆవిష్కరిస్తారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టుని ల్యాండ్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చేటువంటి విషయంలో అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎంతవరకు తీసుకోవాలి దానిపైన కూడా ఒక సమీక్ష జరపాలని చెప్పని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి వచ్చేటువంటి యాత్రికులకి ఈ 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయేటువంటి సువిశాలమైన బస్ స్టాండ్ ఒక ప్రధాన ఆకర్షణగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.